రాజధాని అమరావతి పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్న వేళ వెలగపూడిలో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలోనే సచివాలయానికి కోతవేటు దూరంలో ఎల్ఎన్టీ సంస్థకు చెందిన పైపులు తగలబడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది. పొలం నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి నిప్పు పెట్టిన ఆనవాళ్లను గుర్తించింది ఎల్ఎన్టీ ప్రతినిధుల బృందం. రైతుల లేఅవుట్లలో వేసేందుకు తీసుకువచ్చిన పైపులు తగలబడ్డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఘటనపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. అమరావతి వెలగపూడిలో అగ్ని ప్రమాదం. ప్రమాదమా లేక కుట్రకోణమా? అమరావతిలో అలజడి సృష్టించడమే లక్ష్యమా? అమరావతిలోని సీడ్ యాక్సెస్ రహదారి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ఎన్ రోడ్ వెలగపూడి జంక్షన్ వద్ద ఉంచిన ఎల్ఎన్టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో పరిసరాల్లో దట్టంగా పొగలమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపు చేశారు. సమీప పొలంలోంచే మంట వచ్చిందని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెబుతున్నారు. పొలం నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి నిప్పు పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైప్స్ లో ఫైర్ అవుతున్నట్లు మనకు సమాచారం వచ్చింది. ఇది హైలీ ఫ్లేమబుల్ ప్లాస్టిక్ కావడం, మెటీరియల్ కాలుతున్న మెటీరియల్ ను కాలినటువంటి మెటీరియల్ ను స్ప్రెడ్ దానికి పక్కకు తీయడం వల్ల అవి అంటుకొని ముందుకు పోకుండా మేము వచ్చినమ్మటి ఆర్పడానికి చాలా వీలైంది. వాటంతట అవి ఏది కూడా కాలదు. అది అంత ఈజీగా కాలే వస్తువు కాదు. ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి మెటీరియల్ తగలబడి తర్వాత పైపులకు అంటుకొని ఉండొచ్చు. ఎక్కువ వెహికల్స్ టర్న్అవుట్ చేసి ప్రమాదాన్ని అరికట్టగలిగినాం. ఒకేసారి 6-7 వెహికల్స్ ను టర్న్అవుట్ చేయడం వల్ల మేము పూర్తి స్థాయిలో విత్ ఇన్ ద టైం కంట్రోల్ చేసినాము. సీడ్ యాక్సెస్ రహదారి పక్కన రాజధాని అవసరాల కోసం భారీగా పైపులు తీసుకొచ్చి ఎన్ఐన్ జంక్షన్ వద్ద ఉంచారు. వీటి విలువ సుమారు ₹1 కోటి పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల క్రితం పైపులు నిల్వ చేసిన ప్రాంతంలో అధికారులు చెత్తాచెదారాన్ని తొలగించారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ ఉంది. ఇప్పుడు కంపెనీలు దాదాపు 7 కంపెనీలు ఉన్నాయండి. ముందు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలండి. ఏదైనా సెక్యూరిటీ పరంగా కానీ అగ్ని ప్రమాదాల నివారణకు కానీ ఏదైనా కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా చెత్త ఉంది. ఇప్పుడు ఆ చెత్త ఇది రేపు రాబోయే కాలం ఎండాకాలం జాగ్రత్త తీసుకోవాలి కదండి. ఇది అదే ఇప్పుడు గ్రామాలు ఆనుకొని ఉందనుకోండి, ఎంత ప్రమాదం జరిగిద్ది ఏదైనా కానీ గ్రామానికి ఏదైనా కానీ. అమరావతి అనేది ఒక బ్రాండ్ అండి అసలు చెప్పాలంటే. ఈడ రాజధాని గ్రామం సచివాలయం కోతవేటులో ఉంది, హైకోర్టు కోతవేటులో ఉంది. వీఐపీలు కానీ అందరూ ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనండి ఇది జరిగింది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఎన్ఐన్ రోడ్డు పక్కనే జరుగుతుంది. ఇది కూడా వెలగపూడిలో ఉండి ఇంటికాడ నుండి చూస్తే ఉంది నల్లడి పొగలు వచ్చేసి మాకు భయభ్రాంతులు గురయ్యి మేము ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చామండి. రైతులకు లేఅవుట్లు వేసే పైపులు ఇట్లా అగ్ని ప్రమాదం అయితే రైతులకు కూడా పనులు జరగడానికి కూడా లేట్ అవుతుందండి. మళ్ళీ ఈ సరుకంతా రావాలా చేయాలా ఇవన్నీ జరిగింది కదండి. కంపెనీకి నష్టం అనుకుంటున్నారు. కంపెనీ కాదండి, రైతులకు కూడా నష్టమే ఇప్పుడు జరగటం వలన అండి. మోడీ గారు అప్పుడు సభ జరిగినప్పుడు జరిగినాయి. అంత ముంగలేమో నెక్కల దగ్గర ఒకసారి జరిగింది అగ్ని ప్రమాదం. ఇది ఒకసారి కాదండి, ఇది 3వ సారి 4వ సారి జరగటము. రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలు ఇతర కేబుళ్లన్నీ భూగర్భం నుంచి వెళ్లేలా ప్రణాళిక రచించారు. ఈ పనుల టెండర్ దక్కించుకున్న ఎల్ఎన్టీ సంస్థ అందుకు అవసరమైన ప్లాస్టిక్ పైపులను సీడ్ యాక్సెస్ రహదారి వెంబడి దిగుమతి చేసుకుని పనులు సాగిస్తోంది. ఉన్నట్టుండి పైపులు అంటుకోవడం నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా అని అమరావతి ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా రాజధానిలో ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదండి. మెయిన్ అండి కంపెనీలు 2 చర్యలు తీసుకోవాలండి. వాళ్ళ కాంపౌండ్ చుట్టూ సీసీ కెమెరాలు ఒకటి పెట్టుకోవాలండి. రాజధానిలో ఏంటంటే స్పీడ్గా వర్క్ జరుగుతుంది. లేఅవుట్లు వేసే పైపులు అండి ఇవన్నీ. లేఅవుట్లో పైపులు తగలబెడితే మళ్ళీ కొంతకాలం డిమో అవుతుంది. దాని మూలాన మళ్ళీ రైతులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. దానికోసం అని కుట్రపూర్వకంగా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. ఎందుకంటే గతంలో మోడీ గారు ఇక్కడ అసెంబ్లీ పక్కన మీటింగ్ జరుగుతున్నప్పుడు అదే రోజు ఇక్కడ తగలబెట్టారండి.
రాయపూడిలో ఒకసారి తగలబెట్టారండి, ఇంకా చాలా ప్లేస్లో తగలబెడుతున్నారండి. మళ్ళీ పార్టీ పరంగా కూడా అండి దీంట్లో కుమ్మక్కయ్య ఉండి కూడా ఈ వైసీపీ ఆగాంతకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చూస్తున్నారండి. అంటే అమరావతి డ్యామేజీ అవ్వాలి. డ్యామేజ్ అవ్వాలంటే ఏమాలండి, మెటీరియల్ ఏదో ఒకటి ఆగం అయిపోవాలి. మెటీరియల్ ఆగం అయిపోతే ఇంకా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఇంకా ఆగం చేస్తున్నారు అంటే అమరావతిలో మనం పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని కొంచెం వెనకాడుతున్నారండి. సొమ్ము రైతులదేనండి, గవర్నమెంట్ది కాదు. రైతుల సొమ్మునే తగలబెడుతున్నారు. లక్షల కోట్లలో ఉండిద్దండి అది. అసలు మన మెటీరియల్ తగలబెడుతుంది, ఎవరికైనా ప్రాణం దొరకపోద్ది కదండి. ఇది వేరే ప్రతిపక్ష పార్టీలకు కూడా అది న్యాయం కాదండి. వాళ్ళని ఎవరైనా సరే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయానికి కూతవేటు దూరంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో ఇదే తరహాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ని పలువురు గుర్తు చేస్తున్నారు. వెలగపూడి అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రకోణం ఏమైనా దాగిందా అనే కోణంలో విచారణకు ఆదేశించారు.